నమస్కారం. జగద్గురు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామీజీ వారి సహస్ర చంద్ర దర్శన లోక కళ్యాణ శాంతి మహోత్సవాల ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అనాది కాలంగా దేవభూమి ఋషిభూమి అయిన భారతదేశంలో ఎన్నో దేవతా క్షేత్రాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే సిద్ధక్షేత్రాలు కనిపిస్తున్నాయి. సిద్ధ పురుషులు సంచరిస్తూ నివాసం ఉండే సిద్ధ కేంద్రాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన చోట్ల మనం గమనిస్తే దేవతాశక్తి సిద్ధశక్తి రెండూ కేంద్రీకృతమై శక్తి కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. అటువంటి శక్తి కేంద్రాలలో ప్రధానమైనదిగా కుర్తాళం మనకు కనిపిస్తుంది. ఈ మహాక్షేత్రం తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో ఉంది. అక్కడ దేవతా చైతన్యం సిద్ధశక్తి రెండు నిక్షిప్తమై ఉన్నాయి. కుర్తాళం అనగానే అందరికీ గుర్తొచ్చేవి కుర్తాళ జలపాతాలు. ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి అనేక మంది జలపాతాలలో స్నానం చేస్తూ ఉంటారు. ఇక్కడ జలపాతాలలో స్నానం చేస్తే ఎటువంటి వ్యాధులైనా తొలగిపోతాయి. అయితే ఆ జలపాతాలకు అంతటి శక్తి రావటానికి ప్రధాన కారణాన్ని సిద్ధ సంప్రదాయానికి చెందిన ఎందరో యోగులు ఈ విధంగా తెలియచేశారు. కాశీ క్షేత్రానికి రక్షకుడు కాలభైరవుడు. కాశీ క్షేత్రంలో వివిధ భైరవ రూపాలు మనకు దర్శనమిస్తున్నాయి. అందులో అష్టభైరవ రూపాలు ప్రధానమైనవి. పంచభూతాలలో భైరవ శక్తి నిక్షిప్తమై ఉన్నట్టు యోగులు గుర్తించారు. కుర్తాళ జలపాతాలలో భైరవుడు జలస్వరూపంగా ప్రకాశిస్తున్నాడు. ఆయన శక్తి ఈ నీటిలో నిక్షిప్తమై ఉండటం వల్ల జలానికి ఇంతటి శక్తి వచ్చిందని సిద్ధయోగులు తెలియచేశారు. అంతేకాక ఈ క్షేత్రం మహాసిద్ధ క్షేత్రం. వింధ్య పర్వతాల గర్వాన్ని అడిచినటువంటి అగస్త్య మహర్షి దక్షిణాపథానికి వచ్చిన తరువాత ఈ ప్రాంతంలో ఉన్న సిద్ధ శక్తిని దేవతా చైతన్యాన్ని గుర్తించి ఇక్కడ ధరణి పీఠాన్ని స్థాపించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అగస్త్యుడు ఇక్కడే ఉన్నాడు అని ఆయన విశేషాలలో చెప్పచ్చు. ఇంకా ఎందరో వ్యక్తులు కుర్తాళ క్షేత్రంలో తపస్సు చేసి సిద్ధ స్థితిని సాధించి హిమాలయ సిద్ధాశ్రమంలో ప్రపంచంలో ఉన్న అనేక సిద్ధ కేంద్రాలలో ఉన్నారు. వాళ్ళల్లో మనకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన మహా అవతార్ బాబాజీ కనిపిస్తారు. ఆయన కూడా ఇక్కడ తపస్సు చేసి సిద్ధ స్థితిని సాధించినట్టు మనకు కనిపిస్తుంది. అలా ఎందరో మహనీయులకు కుర్తాళ క్షేత్రం గురుపీఠంగా ఉంది. నమో విశ్వేశ్వర నమో రాజేశ్వర సిద్ధేశ్వరానంద నమో 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 విశ్వేశ్వర నమో రాజేశ్వర సిద్ధేశ్వరానంద నమో నమో నాడి గణపతి హనుమత్ సేవక మౌలానంద ప్రత్యక్ష రూప. అంతటి పరమ పవిత్రమైన ఈ క్షేత్రంలో హిమాలయ సిద్ధాశ్రమ యోగుల దగ్గర అనేక శక్తులను సాధించి వారి శిష్యరికంలో దేవతా అనుగ్రహాన్ని పొంది శంకర సంప్రదాయంలో సన్యాసాన్ని స్వీకరించిన ఆంధ్రయోగి సిద్ధుడు మౌనస్వామి ఈ క్షేత్రంలో శ్రీ సిద్ధేశ్వరీ పీఠాన్ని స్థాపించారు. ఆయన ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. మౌనంలో దాగిన అనంతమైన శక్తి చైతన్యాన్ని గుర్తించి నిరంతరం మౌనిగా ఉండటం వల్ల ఆయనను మౌనస్వామి అని అన్నారు. లలితాదేవిని ఆయన సిద్ధేశ్వరిగా స్థాపించారు. లలితా సహస్రనామంలో అమ్మవారి గురించి చెబుతూ సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని అని కీర్తించారు.